స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈరోజు ఏపీ ఈపీడీ సెల్ వారి ఆధ్వర్యంలో విశాఖ నార్త్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు అందరికీ కూడా వారందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సోలార్ రూఫ్ టాప్స్లో మన సోలార్ ప్యానల్స్ పెట్టుకుని ఏదైతే ఆల్టర్నేటివ్ ఎనర్జీని యూజ్ చేసుకుని పర్యావరణానికి అన్నిటికీ మేలు చేస్తుంది. తర్వాత పర్మనెంట్గా కూడా అంటే ఒకళ్ళు లైఫ్ టైం ఆల్మోస్ట్ 25 ఇయర్స్ వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా పేమెంట్ చేయక్కర్లేకుండా కరెంటు వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశంలో సుమారు 1 కోటి మందికి సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వము నిర్ణయం చేసిన పిదప గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున దీనికి మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేకూర్చాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలోని డిస్ట్రిక్ట్స్లో కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ప్రోగ్రామ్స్ పెట్టి అన్ని చోట్ల కూడా అందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నము నిజంగా హర్షదీయకము. చాలా చాలా సంతోషము. ఎందుకంటే చాలామంది కొంతమందికి తెలియపోవచ్చు సోలార్ ప్యానల్స్ ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలి అనేది. అందుకే ఇప్పుడు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు, తర్వాత జిఎస్టీ అధికారులు, ఇంకా మిగిలిన ఎవరైతే వెండర్స్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి అన్నీ కూడా మేము చూసుకుంటాము, కంప్లీట్గా మేమే మీకు సహాయం చేస్తామనే ఉద్దేశంతో వారందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 3 కిలోవాట్ కనుక మనం సోలార్ ప్యానల్స్ పెట్టి రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెడితే ఏదైతే నెలకి సుమారు 2,500 నుంచి 3,000 రూపాయలు కరెంటు బిల్లు ప్రస్తుతం వస్తుందో అప్పుడు కరెంటు బిల్ అనేది మనం పే చేయవలసిన అవసరం లేదు. టోటల్గా 0 కరెంట్ బిల్లు వచ్చే పరిస్థితి ఉంది. దానికి మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టుబడి పెట్టవలసింది కేవలము 1,12,000 రూపాయలు, అంటే సబ్సిడీ పోయిన తర్వాత 1,12,000 రూపాయలు మనము అమౌంట్ పెట్టాలి. అది కూడా మనం బ్యాంక్ లోన్ కూడా తీసుకుని బ్యాంక్ లోన్ కూడా సహకరించి వాళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటే ఏదైతే కరెంటు బిల్లు ఇప్పుడు మనం పే చేస్తున్నామో అది సుమారు 5 ఇయర్స్లో బ్యాంక్ లోన్ కూడా తీరిపోయే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 20 ఇయర్స్ ఉచితంగా కరెంటు మనం వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఒకవేళ మనం 3 కిలోవాట్ బదులు 5 కిలోవాట్ పవర్ కనుక మనం సోలార్ ప్యానల్స్ కనుక పెట్టుకుంటే దానికి తిరిగి కూడా మనకి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలని కూడా రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే అధికారులు చేపట్టిన కార్యక్రమాలు కూడా చాలా చాలా సంతోషదాయకము. దీని మూలాన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసి దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మా యొక్క అభిప్రాయం. అదానీ సంస్థ కూడా ఇదివరకు మన డేటా సెంటర్కి ఉంది, ఇదివరకు ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది అదానికి కూడా. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 8 to 9 ఇయర్స్ అయిపోయింది. అదానికి ఇచ్చింది ఏంటంటే ఐటీ సంస్థ కూడా మొత్తం ఒక అట్మాస్ఫియర్ నిర్మించాలి, అంటే బిల్డింగ్స్ కూడా ఉండాలి అని దాంట్లో మొదట్లో ఇచ్చినప్పుడు పెట్టిన కండిషన్స్. తర్వాత కండిషన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక కండిషన్స్ మార్చి ఇదివరకు కొంత లీజ్ కింద ఇచ్చినట్టు గుర్తు నాకు, దాన్ని పర్మనెంట్గా వాళ్ళకి దారాదత్తం చేస్తున్న ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి టోటల్గా ఇచ్చేశారు, అవుట్ రైట్ సేల్ కింద ఇచ్చేశారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదేదో జరిగిపోయింది. బట్ ఏదైనా సరే మనకి వీళ్ళు అదానీ వారు కూడా గూగుల్ తోటి కూడా మేము కలిసి పనిచేస్తామనేది ఒక స్టేట్మెంట్ ఎక్కడో నేను చూశాను. అది వాస్తవంగా పనిచేయడం అంటే మీరు గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత గూగుల్ సంస్థతో పాటు బోల్డ్ కంపెనీస్ వస్తాయి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో కాబట్టి వైజాగ్ ఈరోజు మనం చూసినప్పటి నుంచి ఇంకొక 5 ఇయర్స్ 7 ఇయర్స్ కనుక చూసిన తర్వాత అద్భుతమైన ప్రగతి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి.
కూటమి ప్రభుత్వం కాకుండా డిస్ట్రాయర్ని కనుక గెలిపిస్తే మళ్ళీ అగమ్య గోచరంగా ఉండే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఒక్కసారి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే విశాఖపట్నమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఎక్కడికో దూసుకుపోయే పరిస్థితి ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.